తల మీద పడిపోతుంటే ఆయన దులుపుకు లేచి వెళ్ళిపోడు. నీ దిక్కుమాలిన పూజ, నువ్వు ఎవడు పుచ్చుకుంటాడు రైదని. ఎందుకు ఆ పూజ? అసలు భావనేది ఆవిడ మహాలక్ష్మి. ఆవిడ కూర్చుంది, నేను ధూపం ఇస్తున్నాను ఆవిడికి. కాబట్టి ఎక్కువ అగ్నిహోత్రం లేకుండా ఒక్కసారి ముక్కు దిగ్గిలి ఇలా పెట్టి తీసేస్తే అది పొగ. అదేం పుస్తకం కాదు అక్కడే ఉండిపోవడానికి. అది అలా ముందుకు వెడుతుంది కాబట్టి వాసన వస్తుంది. నా ముక్కులో పెట్టక్కర్లేదు అగరత్తో. ఇలా ముక్కు దగ్గర పెట్టి తీసేస్తే చాలా పొగ వాసన తెలుస్తుంది. ఎందుకు ఇలా తిప్పడం అంటే అసలు నీకు మనసు అక్కడ ఉంటే కదా. నీకు మనసు అక్కడ ఉంటే ఏది ఎలా చెయ్యాలో అలా చేస్తావు. మనసు లేకపోతే నా ఇష్టం. ధూపానికి చుట్టూ తిప్పడం ఎందుక? చుట్టూ తిప్పడం అంటే ఏమో ఆయనకి తెలియదు, ఎవడో తిప్పాడు ఈయన తిప్పుతాడు. కాబట్టి త్రికరణములు ఏకీకృతము కావాలి. కనీసంలో కనీసం 16 ఉపచారాలు చేస్తారు షోడశోపచారములని. షోడశోపచారములలో ఒక్క ఉపచారం దగ్గర మనసు నిలబడితే చాలు, ఆవిడ పరమప్రీతి పొందుతుంది. చాలా చోట్ల మీరు గమనించండి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి అంటారు. ఎన్ని మాటలు ఇస్తారు? తమలపాకుతో తీసి ఇలా అంటారు, అంతే, అయిపోయింది ఆచమనీయం. నేనైతే అలా పుచ్చుకుంటానా? ఓం కేశవాయ స్వాహ ఆగుతానా గుటకేసే వరకు? ఓం నారాయణాయ స్వాహ గుటకేసే వరకు ఆగుతానా? ఓం మాధవాయ స్వాహ మళ్ళీ గుటకేసే వరకు ఆగుతానా? నాకైతే 3 మాటలు, లక్ష్మీదేవికి అయితే 1 మాటనా? అదేం సిద్ధాంతం? ఆచమనీయం అంటే ఎవరికైనా 3 మాటలే అయినప్పుడు ఆవిడికి కూడా నువ్వు ఎన్ని మాటలు ఇవ్వాలి? 3 మాటలు ఇవ్వాలి. 3 మాటలు ఇచ్చినప్పుడు ఆవిడ గుటకెయ్యాలా? ఆవిడే చెయ్యిలా పట్టాలా? నువ్వు ఆ చేతిలో నీళ్లు పోస్తే ఆవిడ ఇలా పెట్టుకుని తాగాలా? అసలు శుద్ధ ఆచమనీయం సమర్పయామి, ఆచమనీయానంతరం స్నానం సమర్పయామి, ఏం పుచ్చుకుంటుంది ఆవిడ 3 మాటలు? అసలు ఏది ఒకదాని మీద వచ్చి వరద పడిపోయినట్టు పడిపోతుంటే. మనసు ఉంటే మనసు భావన ఎందు చూస్తుంది, మూర్తి అక్కడే ఉంటుంది, కదలదు. మనసు కదలికలు చూస్తుంది. అమ్మవారు ఇలా చేయి చాపిందనుకోండి, 5 వేళ్లకి ఉంగరాలతో చేతులకు ఆవిడ పెట్టుకున్నటువంటి రత్న కంకణములు కదులుతాయి. కదిలినప్పుడు ఆవిడ చెయ్యిలా కదిపితే కణ 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 ధనులు వస్తాయి. భాగవతంలో పోతన గారు అనుభవింపచేస్తారు. అక్రూరుడు నారాయణ దర్శనం పొందుతాడు. పొందినప్పుడు కదలిన బాహు పద క్రమంబున రమము సూపెడి నూపు రములవాణి అంటారు. భగవంతుడు కాళ్ళు తీసి ఇలా పాదపీఠం మీద పెట్టాడనుకోండి, పాదయోహో పాద్యం సమర్పయామి అని నేను పాదముల మీద నీళ్లు పొయ్యాలంటే ఆయన ఇలా పెట్టాలా వద్దా? పాదపీఠం మీద ఆయన కాళ్ళు ఎత్తి పెట్టినప్పుడు ఆయన పాద మంజీరముల యొక్క ధనులు వినపడతాయి. అవి వినపడాలంటే ఆ భక్తి ఉన్నవాడికైతే వినపడతాయి. ఆ పాదములు అలా పెట్టినప్పుడు ఆచమనీయం అన్నప్పుడు ఆవిడ ఇలా చెయ్యి పెడితే సాక్షాత్ లక్ష్మి ఆమె ఇలా చెయ్యి చాపితే నీ దగ్గర ఎర్రటి పరదేవత యొక్క చేతి వంక చూసి ఆవిడ చేతిలో నీళ్లు పోస్తే ఆవిడ తీసుకుని కింది పెదవి దగ్గర పెట్టి లోపలికి పుచ్చుకుంటుంటే ఎంత పరవశంతో నువ్వు 3 మాటలు ఆచమనీయం ఇవ్వాలి. ఇచ్చావు. అక్కడ మంత్రం ఉండదు, నీ భక్తితోటి పూర్ణ చెయ్యాలి. ఆచమనీయం చేస్తే ఏం చేయాలి? చెయ్యి ఎంగిలవుతుంది కాబట్టి ఏం చేయాలి? ఓ చుక్క నీళ్లు పోసుకుని పక్కనున్న బట్టతో తుడుచుకుంటాం. అమ్మవారైతే ఆవిడ కూడా నువ్వు పూజ చేస్తున్నావునో బట్ట తెచ్చు తుడుచుకుంటూ ఉంటుందా? భక్తి అన్న మాటకు అర్థం ఏమిటి? నేను మీ ఇంటికి దేవతార్చనకు వచ్చాను అనుకోండి, దేవతార్చన అంటే భోజనం. ఇందాక ఇవాళ మధ్యాహ్నం పరమభక్తి తత్పరులు, బహుసహృదయులు, నేను పరవశించిపోయాను వాళ్ళ ఇంటి సంస్కారం చూసి. వాళ్ళ ఇంటికి దేవతార్చనకి వెళ్ళా. భోజనం అయిపోయిన తర్వాత చేతులు కాళ్ళు కడుక్కొని వస్తున్నాను. నా ఉత్తరీయంతో నేను తుడుచుకోలేనా? వాళ్ళు తీసుకొచ్చి తువ్వాలు అందించారు. ఎందుకు? భక్తి. వాడు వచ్చాడు, పాపం భోజనం చేశాడు, వాడు కాళ్ళు కడుక్కున్నాడు, చేతులు కడుక్కున్నాడు, వాడు చేతులు తుడుచుకోవడానికి వస్త్రం ఇద్దాం, అది భక్తి. అమ్మవారు ఆచమనీయం చేసింది, నువ్వేం చేయాలి? అమ్మా నీ చేయి తుడుస్తానుండు. ఉత్తరీయం తీసి అమ్మవారి చేతిని తుడిచేటప్పుడు అమ్మ ఇలా చేయి పెట్టింది అనుకోండి, ఆ చేతి కింద నీ ఎడం చేయి పెట్టి నీ కుడి చేత్తో అమ్మవారి అరిచెయ్యి తుడుస్తున్నావు అనుకో, మెత్తటి అమ్మవారి చేతిని తుడుస్తున్నప్పుడు నీకు ఎంత అనుభూతి కలిగి రోమాంచితమవుతుంది. నిజంగా ఏదో ఒక్క ఉపచారం, 16 ఉపచారముల యందు మనసు నిలబడడం మాట దేవుడెరుగు. ఒక్క ఉపచారమునందైనా మనసు నిలబడాలి కదా. 108 నామాలతో పూజ చేస్తున్నప్పుడు నువ్వు చేస్తున్నటువంటి పూజలో పువ్వు వెళ్ళి అమ్మవారి పాదాల మీద పడడం నీకు కనపడాలి కదా. అధాంగ పూజ చేసేటప్పుడు ఎదురుగుండా కలశ ఉంది,
మూర్తి చాలా చిన్నది ఉంటుంది, ఒకవేళ పెట్టినా ఒక్కొక్కచో రూపు ఉంటుంది అంతే, బంగారు రూపు గుండ్రంగా ఉండి దాని మీద లక్ష్మి ముద్ర ఉంటుంది అంతే. మరి అథాంగ పూజలా? అథాంగ పూజ అంటే పాదముల దగ్గర నుంచి తల వరకు చేస్తారు. చేసినప్పుడు పాదౌ పూజయామి, గుల్భౌ పూజయామి, ఏదో జానుని పూజయామి, ఊరూం పూజయామి, కటిం పూజయామి, నాభిం పూజయామి, ఉదరం పూజయామి, స్తనౌ పూజయామి, ఏదో చుబుకం పూజయామి, లేదా స్కందౌ పూజయామి, అలాగే ఓష్ఠే పూజయామి, నాసికాం పూజయామి, నేత్రే పూజయామి. అమ్మవారి కళ్ళ మీద కూడా పువ్వు వేయాలి. నువ్వు ఇలా కూర్చుని వేస్తావా కంటి మీదకు పువ్వు? కంటికి తగలకుండా లేచి నిలబడి కనుబొమ మించి పువ్వు వదిలేస్తావు. అలా అమ్మవారి బాహూం పూజయామి, అమ్మవారి చేతుల మీద పువ్వు లేచావు. ఇప్పుడు ఇది ఎలా చేస్తావు? అక్కడ ఉందా అవన్నీ అవకాశం ఉందా చేయడానికి? కాదు. నీకు బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి ఆయన నామాలు చెప్తుంటే నీ మనసు చూడాలి. పళ్ళెం ఇలా పట్టుకుని పువ్వు వేస్తుంటే పాదౌ పూజయామి అన్నాననుకోండి, పారాణి పెట్టినటువంటి అమ్మవారి యొక్క శ్రీపాదముల మీద నువ్వు వేసినటువంటి చామంతి పువ్వు వెళ్ళి పడిందని, అమ్మవారి యొక్క చీలమండ మీద పడిందని, మోకాలు మీద పడిందని, నడుం మీద పడిందని, కడుపు మీద పడిందని, బొడ్డు మీద పడిందని, అమ్మవారి వక్షస్థలం మీద పడిందని, త్రివళులు 3 రేఖలు కలిగినటువంటి కంఠం మీద పడిందని, గడ్డం మీద పడిందని, పెదవుల మీద పడిందని, ముక్కు మీద పడిందని, అమ్మో అమ్మ కంటి మీద దెబ్బ తగులుతుందని లేచి నిలబడి కనుబొమ మించి వేశావని, చెవుల మీద వేశావని, ఆఖరణ సర్వాణ్యంగాని పూజయామి, తల మీద పువ్వులేశాక అన్ని అంగముల మీద పూజ ఎలా చేస్తావు? అంటే బుట్టలోంచి ఇన్ని చామంతి పూలు ఇలా దగ్గరికి నొక్కి 2 చేతులతో పైకెత్తి తలమించి వదిలేశావు. ఇప్పుడు ఆ పువ్వులన్నీ వడివడిగా కింద పడిపోతున్నాయి. పడిపోతున్నప్పుడు అమ్మవారి తల, అమ్మవారి జుత్తు, అమ్మవారి కబరీబంధంలో ఉన్న పువ్వు, అమ్మవారి నుదుటికున్న బొట్టు, అమ్మవారి చెవులకున్న కర్ణాభరణాలు, అమ్మవారి బుగ్గలు, అమ్మవారి కళ్ళు, కనుబొమలు, ముక్కు, ఆ ముక్కుకి మధ్యలోంచి వేలాడుతున్నటువంటి ముత్యంతో ఉన్నటువంటి ఆ బాసర, ఆ కింద ఉన్నటువంటి పెదవులు, ఆ ఎర్రటి అధరం, అమ్మవారి యొక్క గడ్డం, అమ్మవారి యొక్క కంఠం, దాని మీద 3 రేఖలు, అమ్మవారి వక్షస్థలం, అమ్మవారి యొక్క నడుము, అమ్మవారి కడుపు, అమ్మవారి బొడ్డు, అమ్మవారి తొడలు, అమ్మవారి మోకాళ్ళు, అమ్మవారి పాదాలు, అమ్మవారి చీలమండలు, అమ్మవారి వేళ్ళు, అమ్మవారి గోళ్ళు కనబడుతుండగా పువ్వులు ఎంత వేగంగా పడతాయో నీ మనసు అంత వేగంగా పైనుంచి కిందకు వచ్చి పాదాల దగ్గర నిలబడాలి. ఎదురుగుండా మూర్తి లేదు. అథాంగ పూజ యందు నువ్వు అలా చూడడానికి మూర్తి ఉండదు, ఎక్కడా కూడా ఉండదు, దేవాలయం అయితే తప్ప. మరి దేంతో చూస్తావు అథాంగ పూజ? అందుకే అథాంగ పూజ ముందొస్తుంది. ముందు ఎందుకు వస్తుందంటే మనసుని బాగా శిక్షణ చేసి తీసుకొస్తున్నారు చూడ్డాన్ని. బాగా కళ్ళు విప్పి చూడడం ప్రారంభం చేయి ఇక్కడి నుంచి. అలా చూసిన తరువాత మనసు హత్తుకుపోయిన తర్వాత ఇక ఉపచారములు మొదలు పెడతారు. ఆ భక్తి యందు పారవస్యాన్ని పొందుతుంది. అలా ఆ ఉపచారములను చెయ్యలేదనుకోండి, ఏదో మంత్రభాగం గడగడగడగడగడగడ మంత్రం చెయ్యి, ఏదో దొరికిందల్లా చేస్తుండడం, మధ్యలో ఆగమంటూ ఉండడం, ఈ మధ్యలో వదిన ఆ పక్కనుంది ఇలా పట్టరా అంటూ ఉండడం, ఆవిడెవరో ఏదో పట్టుకొస్తూ ఉండడం, పేరుకి పూజ. ఒక్క ఉపచారం సిద్ధంగా ఉండదు. నేను పరమ సహృదయంతో 4 రోజుల ముందు వ్రతకల్పాన్ని చదవండి అని చెప్పడానికి కారణం అది. నిజంగా అందుకే పరమశివుడు ఆ మాట అన్నాడు, వ్రతమస్తి మనోహరం అన్నాడు. అది మనోహరం పార్వతి అన్నాడు. నిజంగా వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలని తాపత్రయం ఉంటే ఆ రోజు పొద్దున్న చేసేస్తాను అనకు. 4 రోజుల ముందు చదువు. అసలు ఏమేం కావాలి? దీపం, ఒత్తులు, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె రాయి, ఓ అగ్గిపెట్టి, అగరవత్తులు వెలిగించడానికి పెట్టుకోవడానికి ఏదో ఒక పరికరం, నీరాజన పరికరం, నైవేద్యం అన్ని టిక్కు పెట్టుకో. మీరొక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి, పూజ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మీరు పీటల మీద కూర్చున్న తర్వాత పూజ ప్రారంభం కాదు. పూజ బాగా జరగడానికి మీరు ముందు చేసేటటువంటి సాధన అంతా పూజే. పూజ చేసుకోవాలి తొందరగా. అన్ని స్నానానికి వెళ్ళాను అనుకోండి, స్నానం పూజ యందు అంతర్భాగం అవుతుంది. నేను తొందరగా తెమలాలి, అందుకు పేపర్ చదవను అన్నాను అనుకోండి, ఇప్పుడు పేపర్ చదవకపోవడం పూజ యందు అంతర్భాగం అవుతుంది. పూజ తర్వాత చేద్దామని పేపర్ చదివాను అనుకోండి, పూజకి భంగం అవుతుంది. అందుకే పూజ చేస్తూ ఏం చెయ్యాలంటే, వ్రతం చేసేటప్పుడు ప్రత్యేకించి ఆవలించకూడదు, తుమ్మకూడదు, దగ్గకూడదు, అన్ని నియమాలు ఉన్నాయి.
అలా కానీ చేశారనుకోండి, నీళ్లు ముట్టుకుని వ్రతం చేస్తానని వ్రతభంగం చేశాడని ఖాతాలో వేస్తాడు. పోతన గారు భాగవతం చేస్తూ కాత్యాయని వ్రత ఉపాఖ్యానంలో ఒక మాట అంటారు: వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షులిక్షించయున్ గత చేలా ప్లవనంబునేటు వ్రతభంగంబంచు చింతించి పాల తటంజస్త కరాబ్జలై సరస లీలన్ రొక్కిరట్లందరున్ అంటారు. వ్రతముల్ చేయుచునొక్కమారైన ఆ గోవిందుని స్మరించిన మనం వ్రతం చేసేటప్పుడు ఎక్కడైనా పొరపాటు జరుగుతోందేమో అని ఏం చేయాలంటే 2 ఉపచారాలు 3 ఉపచారాలు చేశారనుకోండి, ఒకసారి ఆపి మనసుకి వ్యవధానం ఇవ్వాలి మళ్ళీ వెనక్కి రావడానికి. లేకపోతే అది బడలిపోయి తనంత తాను బలవంతంగా పారిపోతుంది. మీరు దాంతో ఘర్షణ పడ్డారనుకోండి, నువ్వు నా మాట వింటలేదు, వాడేమో కిందటి ఏడాది వచ్చి శ్రావణ మాసంలో తలకొట్టుకుని చెప్పి వెళ్ళిపోయాడు, అలా చేద్దామంటే నువ్వేమో ఎటో పోతున్నావు ఓ మనసా అని దాంతో యుద్ధం మొదలెడితే ఘర్షణ వచ్చి పూజ సరిగా జరగదు. అందుకే మనసుని వెనక్కి తేవడానికి ఓ చిన్న అవకాశం దానికి ఇవ్వాలి. అందుకని ఏం చేస్తారంటే మధ్యలో కాసేపు గోవిందా హరి గోవిందా వెంకటరమణ గోవిందా ఏడుకొండల గోవిందా అని గోవిందనామని చెప్పారనుకోండి, వ్రతములు చేయుచునొక్కమారైన యవ్వానిన్ విచారించినన్ వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షులిక్షించయున్. వ్రతభంగము కాకుండా ఏది కాపాడుతుందంటే భగవన్నామము కాపాడుతుంది. అథవా శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని అండమో, పక్కన సౌందర్యలహరి పెట్టుకుని తీసి నీకో శ్లోకం అలవాటైతే చక్కగా పైకి అవిద్యానామంతస్తివిరమిహిరోత్రీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరంద శృతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపు వరాహస్య భవతి అని మళ్ళీ మొదలుపెట్టారనుకోండి, వ్రతభంగము పొరపాటు ఎక్కడ జరిగిందో దాన్ని దిద్దుతుంది ఆ నామం. దిద్ది వ్రతం పూర్తవడానికి కింద తీసుకెడుతూ ఉంటుంది. అందుకని భగవన్నామమును పలుకుతుండు వ్రతం చేసేటప్పుడు, లేకపోతే వ్రతభంగం జరిగిపోయే అవకాశం ఉంది. అందుకు భర్తకి నమస్కారం చేస్తే భర్త పరాకు చెప్తాడు ఇంట్లో, అమ్మ వ్రతం చేస్తోంది పలకరించకండి మాట్లాడకండి కాసేపు. కొడుకుంటాడు, భర్త పక్కన ఉంటారు. దీనికి ఒక ఉపచారం జరుగుతుంటే తర్వాత ఉపచారం ఆవిడికి కాస్త దూరంగా పెట్టుకుంది, ఏదో పొరపాటున పాపం ఇన్ని రాసుకుంది, కానీ ఆ నీరాజన పరికరం తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంది, తను ఇక్కడ కూర్చుంది. ఇప్పుడు పీటల మించి లేచిపోకూడదు. అలాగని చాపి ఎక్కడో ఉన్న నీరాజన పరికరాన్ని అందుకునే ప్రయత్నం చేస్తే గబుక్కుని పడిపోతారు కూడా. నైవేద్యం అయిపోయింది, తాంబూలం అయిపోయింది, అక్కడెక్కడో ఉంది నీరాజన పరికరం. రోజు పూజ చేయట్లా భర్త తెలియదు నీరాజనం ఇవ్వాలావిడని, కాస్త ఆ పరికరాన్ని దగ్గరికి తీసుకొచ్చి చేతికి అందిస్తాడు. పక్కన కొడుకో భర్తో ఉంటారు. ఎందుకని? అమ్మ వ్రతం పూర్తవ్వాలి. వ్రతం పూర్తవడానికి వీళ్ళందరూ ఉపకరణం కింద నిలబడతారు. నిలబడితే అప్పుడు ఆ ఇంట్లో ఏమైంది? ఆవిడ ఒక్కతే కాదు వ్రతం చేస్తున్నది, అందరూ వ్రతమే చేస్తున్నారు. అది అమ్మ సేవ చేయడం వ్రతంలో. అంటే వ్రతం చేసుకుంటున్న అమ్మకి సేవ చేసి బిడ్డలు తరిస్తారు. కొడుకు పక్కన ఉండాలి, అల్లుడు ఉండాలి. పోని కూతురు ఎక్కడో పెళ్లి చేసుకుని కూతురు ఎక్కడో చేసుకుంటుంది, అల్లుడు అక్కడ ఉన్నాడు. కొడుకు ఉండాలి, కోడలు అత్తగారి పక్కన కూర్చుని చేసుకుంటోంది, భర్త పక్కన ఉండాలి. అంతేగాని ఆవిడ చేసుకుంటోందని నేను పేపర్ చదువుకోవడం టీవీ చూసుకోవడం కాదు. అసలు నిజంగా చెప్పాలంటే ఎవరు చేయించాలి వ్రతం అంటే భర్త చేయించాలి. ఎందుకని అంటే భర్త గురువు, ఆయన చేయించాలి వ్రతం. అథవా నీకు రాదు పోని వదిలిపెట్టేసేయి. ఏ ఉపచారంతో నీరాజనం అన్నప్పుడు కర్పూరం వెలిగించేది దూరంగా ఉందని అర్థం కావట్లేదా? అదైనా దగ్గరికి తీసుకెళ్లి అందించాలి. పాపం బతికున్నంత కాలం వండి పెడుతోందే, ఒక్క వ్రతం చేసుకుంటున్నప్పుడు నీరాజన పరికరం అందించద్దు? తీసుకెళ్లి నీరాజన పరికరాన్ని దగ్గరగా అందించాలి. అప్పుడు ఆ ఇంట ఉన్నటువంటి ఐకమత్యతకి ఆ భక్తికి ఆవిడ ప్రీతి చెందుతుంది. ఇది చారుమతీ వృత్తాంతం చేత ప్రతిపాదింపబడిన విషయం. అందుకు శివుడు అన్నాడు, పార్వతి ఇది మనోహరం. మనోహరం అంటే మనస్సుని హరిస్తుంది. ఎప్పుడు? చూసే వాళ్ళకి వినే వాళ్ళకి కూడా అబ్బా ఎంత బాగుందో, నిజంగా ఎంత బాగా చేసుకుందో ఆవిడ వరలక్ష్మి వ్రతం, మా అందరికీ కూడానండి ఏమిటో వ్రతం చేసుకున్న అనుభూతి కలిగిందండి అంటారు.